జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో విద్యార్థులు డ్రగ్స్కి బానిసలు అవుతున్నారు. ఈరోజు అఖిల సాధు పరిషత్ అంటే అదేవిధంగా ఏబీవీపీ అఖిల సాధు విద్యార్థి పరిషత్ సంఘంగా మాకు తెలిసినటువంటి విద్యార్థులుగా మేము విద్యార్థి ప్రెసిడెంట్గా వెళ్ళి వీసీని అడిగితే అది 6 నెలల నుంచి జరుగుతుంది, ఈరోజు మేము చర్యలు చేపడుతున్నాము అని చెప్తున్నారు. 6 నెలల నుంచి జరిగినటువంటిది కంప్లైంట్ ఇచ్చారా పోలీసులకి, ఎటువంటి చర్యలు తీసుకున్నారని చెప్పి ఈరోజు ఏబీవీపీ నిలదీస్తుంది. అడిగితే 6 నెలలు జరుగుతుంది, ఈరోజు చర్యలు చేపడుతున్నాం అని చెప్పి మా పైన విసురుకుంటున్నారు. ఈ విధంగా విద్యాపీఠంలో 6 నెలల నుంచి జరుగుతున్నటువంటి ఆ డ్రగ్స్ కేసు ఎందుకు నిర్మూలించలేదు? ఈ రోజు వరకు ఏ విధమైన చర్యలు తీసుకోకుండా ఎందుకు ఈరోజు ఎట్లా అంటే విద్యార్థులే స్వయంగా వచ్చి వాళ్ళు ఇన్ఫెక్షన్ చేస్తే దొరికారు. వాళ్ళ ఇద్దరు విద్యార్థులు కూడా ఇక్కడే ఉన్నారు. అదేవిధంగా వాళ్ళ విద్యార్థులను అడిగితే ఎటువంటి సమాధానం చెప్పరు, ఎందుకంటే భయపడుతున్నారు వాళ్ళు. అదేవిధంగా వాళ్ళే తప్పు ఒప్పుకొని బీసీ దగ్గరికి వెళ్ళి తప్పు ఒప్పుకున్నారు. అదేవిధంగా ఆయన కూడా లిస్ట్ అవుట్ రాసుకున్నారు. అడిగితే 6 నెలల నుంచి జరుగుతుందని చెప్పి ఈరోజు ఏబీవీపీ తెలియజేస్తున్నారు. అదేవిధంగా దొరికిన వాళ్ళు ఆంజనేయులు అని చెప్పి విజయవాడ నుంచి వచ్చినటువంటి విద్యార్థి డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. అదేవిధంగా ఒరిస్సా నుంచినటువంటి శతపథి అనేటువంటి వ్యక్తి ఈ 20 ప్యాకెట్లు తెచ్చినటువంటిది బీసీ స్వయంగా ఒప్పుకున్నాడని చెప్పి అఖిల సాధు విద్యార్థి పరిషత్గా నేను అవి డ్రగ్స్గా అంటే ప్యాకెట్లోనే వస్తుంది కదా, వైట్గా ఉండేటువంటి ప్యాకెట్లలో వచ్చేటువంటి 20 పొట్టాలని చెప్పారు వీసీ గారే. ఈ విషయాన్ని మేము వీసీ గారిని అడిగితే ఒడిశా నుంచి తెచ్చినటువంటి శతపథి అనేటువంటి విద్యార్థి తెచ్చినటువంటి అది తెలుగు విద్యార్థి అయినటువంటి ఆంజనేయులకి 14 పొట్లాలు ఇచ్చాడు. 6 పొట్లాలు ఆ అబ్బాయి పెట్టుకున్నాడు. ఈరోజు దొరికినటువంటి ఈరోజు నిలదీసే విద్యార్థి పరిషత్తు బీసీ గారు 6 నెలల నుంచి జరుగుతుంది, మేము చర్యలు ఇప్పుడు చేపడుతున్నాం అంటున్నారు. అది ఇంకా వీసీ గారిని మనం అడగాలి. వీసీ గారు దాన్ని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు? దానియల్ అనేటువంటి వ్యక్తి ఇక్కడ విద్యార్థి డిగ్రీ చదువుతున్నటువంటి బీఎస్సీ ఫైనల్ కంప్యూటర్స్ ఫైనల్ ఇయర్ అబ్బాయి డానియల్ అలియాస్ ఆంజనేయులు. నా పేరు గణేష్, ఏబీవీపీ ప్రెసిడెంట్ ఇన్ ఎన్ఎస్యు సంస్కృత విద్యాపీఠం. ఏం జరిగింది ఏంటి? ఒక నిమిషం నేను చెప్తాను, సార్ తరపున నేను చెప్తాను. మాకు నిన్న మధ్యాహ్నం మామూలుగా ఉండే చూసేది రిజిస్టర్. నేను ఒక విషయం చెప్తాను, మా స్టూడెంట్స్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి వస్తుంటారు, ఇది మీకు అందరికీ తెలుసు. మాకు నిన్న మధ్యాహ్నానికి ఏదో కొంచెం మా చీఫ్ వార్డెన్ ఇక్కడికి తీసుకొచ్చాడు. దానికి ఒక కమిటీ ఉంది, కమిటీకి మేము రిఫర్ చేస్తాం. కమిటీ మీటింగ్ అవుతోంది, అది వెంటనే చేస్తే వాళ్ళని తీసేస్తాం. ఇది అదే ఏం జరిగింది నేను చెప్పాగా. నిన్న మధ్యాహ్నం మాకు చీఫ్ వార్డెన్ రిపోర్ట్ ఇచ్చారు. వాళ్ళు వెంటనే ఆ రిపోర్ట్ దానికి యాంటీ డ్రగ్ కమిటీకి మేము రిఫర్ చేసాం. అది వాళ్ళ పొద్దు నుంచి జరుగుతుంది. ఏ హాస్టల్ అని చీఫ్ తను ఇంకొక అబ్బాయికి అమ్మానని చెప్తున్నాడు. ముగ్గురు కలిసి తాగాము అని చెప్తున్నాడు. ముగ్గురు పేర్లు నోట్ చేశాము. అబ్బాయి పేరు మాత్రము శతపథి, పిల్లవాడి పేరు మాత్రము. ఆ ముగ్గురు పేర్లు నాకు నిజంగా గుర్తులేదు, మీకు చెప్పమంటే ఈ మీటింగ్ అయిపోయాక నేను ఇస్తాను. మాకు తెలిసింది నిన్న మధ్యాహ్నం నుండి. అలా చెప్పిన వాడు ఎవడో తీసుకొచ్చి మా ముందర చెప్తే అతనికి ఎలా తెలుసు, అతనికి ఆధారాలు ఎట్లున్నాయి, అతను ఏమైనా డీల్ చేస్తున్నాడా అని అడగండి. లేదా ఒకవేళ మాకు ఇన్ రైటింగ్ కానీ ఓరల్గా కానీ రిపోర్ట్ వచ్చి మేము దాన్ని నెగ్లెక్ట్ చేసి ఉంటే అప్పుడు అతను అట్లా మాట్లాడమని చెప్పండి. ఆంజనేయులు కాదు, ఆంజనేయులకు 14 ప్యాకెట్లు అమ్మానని చెప్తున్నాడు. పట్టుబడింది ఒరిస్సా అబ్బాయి శతపథి. మంచి బ్రాహ్మణ కుటుంబము, చాలా పేద కుటుంబము ఆ పిల్లాడిది. మేమే అసలు చూస్తే మీరు కూడా నమ్మరు. మన ఇంట్లో పిల్లలు ఉన్నారు, అనవసరంగా నిందలు గిన్నెలు ఎందుకని మేము చూస్తున్నాం అంతే. ఇంతవరకు మేము దాచాలని కానీ ఇవి చేయాలని కానీ ఎక్కడ ఏమీ అనుకోలేదు. ఆంజనేయులు అనే పిల్లవాడు డిగ్రీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్. ఏమండి స్టూడెంట్స్ ఎవరంటే ఎట్లా చెప్తారు? అది ఎక్కడ తెలియదండి, నాకు తెలియదు. ఎలా
ఆరోపణ వచ్చిన తర్వాత మీరు హాస్టల్ చదువుకుంటారండి ఎవరెవరు ఏ ఊర్లో. మేడం ఇవాళ ఆరోపణలు వచ్చింది కదా, దీని మీద ఎలాంటి చర్యలు చేపట్టబడుతుంది? ఇప్పుడే అండి యాంటీ డ్రగ్ కమిటీ మీట్ అవుతా ఉంది, మాట్లాడుతూ ఉన్నాము. అసలు ఏం జరుగుతుందని ఆ పిల్లల్ని ఇద్దరిని పిలిచి ఈరోజు మార్నింగ్ 11 నుండి అడుగుతున్నాము. నాకు ఎలా ఫోన్స్ వచ్చాయి, అవి తెలిసేదాకా ఎందుకు అని అసలు అది ఇంకా పూర్తి కాలేదు. ఈ లోపల మీరు వచ్చి మేము వాళ్ళని ఇంట్రాగేట్ చేసే లోపల మీరు మమ్మల్ని వచ్చి ఇంట్రాగేట్ చేస్తారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు మేడం? లేదు అంతే కమిటీ ఇంతవరకు అది ఫైనలైజ్ కాలేదు కదండి. నిన్న మధ్యాహ్నం 3:30కి అట్లా తెలిసింది. ఆ అబ్బాయి సెల్ తీసి పెట్టుకున్నా, నేను పెట్టుకొని వాళ్ళ అన్నని పిలిపించాము, మాట్లాడుతూ ఉన్నాము. హాస్టల్కి ఎలా వచ్చింది మేడం? ఇంత సెక్యూరిటీ ఉన్నది 60 ఏమండి ఇంత ప్యాకెట్లు అండి. ఇప్పుడు ఒకవేళ మీరు వచ్చి ఏదైనా ప్యాకెట్ తీసుకుపోయినా ఎట్లా మందు గమనిస్తాం? బాటిల్స్ ఏమన్నా తాగుతున్నారు మేడం? లేదండి, నాకు తెలిసి లేదు. డ్రగ్స్ యూజ్ చేస్తున్నప్పుడు మందు బాటిల్స్ తాకుండా ఎట్లా? సార్ ఒక నిమిషం, నేను మిమ్మల్ని ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇది గౌరవప్రదమైన యూనివర్సిటీ, కానీ మీరు తప్పులు ఉన్నాయి అని కన్ఫర్మ్డ్ గా ఇచ్చేసి అడుగుతున్నారు. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే బీసీ గారే మధ్యాహ్నం విద్యార్థులతో ఏమని అట్లా ఏం లేదండి. సరే, ఆ సమాచారంకి విలువ ఎక్కువైతే మీరు దాన్ని బట్టి ప్రొసీడ్ అవ్వండి. మేమైతే లేదనే చెప్తాను. అలా అనలేదు. అలా ఎందుకు? ఏమండి సార్ ఒక్క నిమిషం చెప్తాను సార్, మీరు ఉండండి. పిల్లవాళ్ళకి ఒక వాటర్ సరిగ్గా లేదు, ఇట్లా లేదో ఒకసారి ఒక చిన్న గొడవ అయిన దానికి ప్రతిరోజు మార్నింగ్ 4 గంటలకు లేసి హాస్టల్కి వెళ్తున్నారు. ఆయన ప్రతిరోజు వైస్ ఛాన్సలర్ చూడక్కల ప్రాక్షాస్ ఇంటర్మీడియట్ పిల్లలు సరిగ్గా క్లాస్కి వస్తున్నారా లేదా ఎక్కడ నుంచి చూపించండి సార్. అది పెట్టుకొని రోజు వెళ్ళి ఎవరెవరు పిల్లలు వస్తున్నారు రాలేదు అని చూస్తున్నారు. అలాంటి వాళ్ళు తాగనివ్వండి, పర్వాలేదు, మాకు తెలుసు 6 నెలలుగా జరుగుతుంది, నేను గమ్మున ఉంటానని ఎవరి దగ్గర ఒప్పుకుంటారండి? నువ్వెవరు అసలు? సరే ఇవ్వు ఇవ్వండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.